పెచ్చులు పెచ్చులు లెగిసిపోయినాయి చూసారా గాయస్. చూడండి గాయస్, వాటర్లో చూడండి గాయస్. మేము వచ్చి అరగంట అయింది. గాయస్ చాలా భయపడుతున్నాడు మున్నా బ్రో అయితే రావడానికి. లోన్ అయితే ఎలా ఉంది గాయస్. మా బొడ్డోడు మళ్ళీ ఇంకొక హెల్త్ ఇచ్చాడు గాయస్. ఈ ముందుగా అయితే తాటి చెట్టు కింద పెట్టాలంట. హలో గాయస్, వెల్కమ్ టు అర్జున్ శంక్ బ్లాగ్. గాయస్ నాతో పాటు మున్నా బ్రో ఉన్నాడు. సో మున్నా బ్రో నేనైతే పేకిడిపాక వెళ్తున్నాం. అసలు ఎందుకు వెళ్తున్నాం, దేనికి వెళ్తున్నాం అనేది ముందు వీడియోలో చూద్దాం. ఇప్పుడైతే నేను పేకిడిపాక వెళ్ళే దారిలో ఉన్నాను. చూడండి రూట్ అయితే ఇలా ఉంది. చూడండి బ్యాక్ అయితే చూడండి ఎలా ఉంది. పక్కన అయితే కాలం ఉంది, అదే తాపేశ్వరం డ్యామ్ ఉంది కదా, అది ఆ రూట్లోనే వెళ్తున్నాను. చూడండి ఆ పక్కన అయితే మామిడి చెట్లు, కొంచెం పొలాలు, ఎదురైతే కొబ్బరి చెట్లు ఉన్నాయి చూసారా. చాలా ఎండగా ఉంది. ముందుకు వెళ్దాం గాయస్. చూడండి గాయస్, రోడ్ అయితే ఎలా ఉంది చూసారా. మొత్తం పెచ్చులు లెగిసిపోయినాయి చూసారా. మొత్తం పాడైపోయింది. సో ఈ రోడ్లో వెళ్ళిన అయితే చాలా జాగ్రత్తగా వెళ్ళండి. చాలా డేంజర్గా ఉంది రోడ్డు చూసారా. గాయస్ చూడండి గాయస్, వాటర్లో చూడండి బాతులు చాలా బాగా స్విమ్మింగ్ చేస్తున్నాయి. ఫైనల్లీ అయితే పేకిడి పక్కల వచ్చాం. ఈ అన్నస్వామి గుడి దగ్గర అయితే ఉన్నాం. సతీష్ బ్రో గురించి వెయిట్ చేస్తున్నాం, కాల్ చేస్తాం. ఈ హనుమాన్ టెంపుల్ దగ్గర ఉండమన్నాడు, వెయిట్ చేయమన్నాడు. సో తన గురించి వెయిట్ చేస్తున్నాం నేను మున్నా బ్రో. హాయ్ గాయస్. గాయస్ మేము వచ్చి అరగంట అయింది, ఇంకా సతీష్ బ్రో రావట్లేదు. చూడండి ఎండలో అయితే మాడిపోతున్నాం. మా మున్నా బ్రో అయితే శుభ్రం మాడిపోతున్నాడు, చెమటలు కారిపోతున్నాడు చూసారా. సతీష్ బ్రో వాళ్ళు అయితే వస్తుంది గ్యాంగ్ అంతా. చూడండి బండి మీద ఎంతమంది ఉన్నారో. హాయ్ బ్రో. ఏం పడుకోకుండా. హాయ్ బ్రో, వాట్ ఈస్ యువర్ నేమ్? కిరణ్. నీ పే బ్రో? మురళి బ్రో. శ్యామ్ మా పెద్ద అన్న, మా సతీష్ అన్న. సో ఇప్పుడైతే ఎక్కడికి వెళ్తాం అనేది సతీష్ బ్రో అడుగుదాం. బ్రో ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? ముందుగా చెప్ బ్రో. నువ్వు నిద్రమూతలో ఉన్నావా? గా చూడండి మా సతీష్ అన్న అయితే నిద్రపోతున్నాడు. మా సతీష్ అన్న. మురళి బ్రో అయితే నా బైక్ డ్రైవ్ చేస్తున్నాడు. ఎప్పుడు నడపలేదు, సో ఈసారి అయితే నడపడానికి ట్రై చేస్తున్నాడు. నాకైతే డ్రైవింగ్ రాదు గైస్. మా మున్నా బ్రోకి అయితే డ్రైవింగ్ రాదు. అరే నేను మధ్యలో కూర్చుంటాను, నువ్వు బ్యాగ్ కూర్చో. నీ బ్యాగ్ కూర్చో, నేను మధ్యలో కొట్టాను. కూర్చోరా. గాయస్ చూడండి మా సతీష్ బ్రో అయితే వాళ్ళు అయితే వెళ్ళిపోయారు, ఫ్రంట్ ఉన్నారు, మేమైతే వెనకాల ఉన్నాం. గాయస్ మేమందరం ఇక్కడైతే ఆగాం. సతీష్ బ్రో బైక్ అయితే లాన్ పెట్టినాడు. ఎక్కడ పెడతావు నా బైక్? ఎక్కించే, పైన ఎక్కించే. ఎక్కించలేతే. సో గాయస్ నా బైక్ కూడా పైన ఎక్కించేస్తున్నావు. ఫైనల్లీ అయితే ఈ బ్రో బండి ఎక్కిస్తున్నాడు గైస్. ఎక్కించాలి. ఎక్కించు. గాయస్ చూడండి గాయస్, వాటర్ అయితే ఉంది. నా ఎదురుగా చూడండి చిన్న చిన్న మేకలు ఉన్నాయి, చాలా బాగున్నాయి మేకలు. మీకు ఎదురైతే చూపించాను. గాయస్ చూడండి చిన్న చిన్న మేకలు ఉన్నాయి, చాలా బుజ్జిగా ఉన్నాయి. మురళి బ్రో, మున్నా బ్రో అయితే పైన ఉన్నారు. సో ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాం. అరే సతీష్ బ్రో ఏడి? లోపలికి వెళ్ళిపోయాడా? గాయస్ ఇప్పుడైతే మేము ఎలాగ వెళ్ళాలి? ముంజుకాయలు కోడానికి అయితే ఇలాగ వెళ్తున్నాం గాయస్. మా సతీష్ బ్రో అయితే లాంగ్కి వెళ్ళిపోయాడు. దారా గాయస్ మున్నా బ్రో అయితే భయపడుతున్నాడు రావడానికి. రా స్పీడ్గా రారా, ఏమవుదు.
దా జాయిగా దిగు స్కిడ్ అవుతుంది. బాబాయ్ మీరు అల్లని బాబు నాకు భయం వస్తుంది. ఓయ్. పట్టుకోకరా ఏ పట్టుకో. గోడని పట్టుకో. గాయస్ లోన్కి వచ్చినామా చూడండి. అసలు చెప్పైపోయి లోన్ అయితే ఈ విధంగా ఉన్నాయి చెట్లు. సో చెట్ల మధ్యన అయితే వెళ్తున్నాం. అప్పటికైతే వెళ్ళాను guys. నేనేదో భయపడుతున్నాను. చూడండి గాయస్ లోన్ అయితే ఎలా ఉంది. అరే మున్నా రా స్పీడ్గా. పర్లేదు రారా మీ వెళ్ళట్లేటి. దా జారిపోతుంది ఇక్కడ. గాయస్ చాలా భయపడుతున్నాడు మున్నా బ్రో అయితే రావడానికి. ఇక్కడ జారిపోతుంది. అది కూడా చాలా లోతుగా ఉంది. ఎట్లు పోతుంది ఇక్కడ జారిపోతుంది. అరే పట్టుకోరా ఏం జాగ్రత్తరా బాబు మీరు రాలేదేటి. అరే బ్రో ఎవరైనా వెళ్ళంటారా మా ఊడికి హెల్ప్ చేయడానికి. ఇక వచ్చాడు ఇవి మురళీ బ్రో వచ్చాడు దా దగ్గర. అరే ఏమవుతురా మీరు దిగలేదేటి. ఆహా చూడు వస్తాడు చూడు చూడు పైకి వెళ్ళాడు మురళి. చూడు నీ గురించి ఏం తెస్తున్నాడు చూడు. ఆయుధం సెల మర్చిపోయాడా. ఇప్పుడు వచ్చాడు నేను రాలిపోతాను. దా దా రా పర్లే రారా నేను రాలేదేటి. గాయస్ ఫైనల్ మా మున్న బ్రో అయితే వచ్చేసాడు చూడండి. మొత్తం మీద అలిసిపోయాడు చెమట కారిపోతున్నాడు వీడికి. ఇంకా రావడం కష్టమే. దా మరి పదా. పవన్ వస్తే ఇరుక్కుపోయినా బాబు. అయ్యి బాబోయ్ గాయ లోన్ అయితే చాలా గత్తరగా ఉంది గాయస్. చూడండి ఎలా ఉందో భయంకరంగా ఉంది గాయస్. ఈ తుప్పల నుంచి వెళ్తున్నాం భయంగా ఉంది. చాలా ఎండగా కూడా ఉంది. చూడండి గాయస్ కింద అయితే కాలం ఉంది. మా సతీష్ బ్రో వాళ్ళు అయితే చూడండి ఫ్రంట్కి వెళ్ళిపోయారు వాళ్ళు. ఎలాగా బాబు వాటర్ దాటాలా గాయ. ఇప్పుడు అయితే వాటర్ దాటాలంట. చూడాలి ఏ విధంగా ఉందో అసలు దాటగలమా ఏదో చూడాలి. అయ్యో బాబోయ్ ఇప్పుడు ఈ వాటర్ దాటాలమ్మా బాబోయ్ ఈ ముంచుకాయల కోసం గాయ. చూడండి వాటర్ అయితే చూడండి ఇలా ఈ విధంగా ఉంది. సో ఈ వాటర్ దాటాలంట. చాలా భయంకరంగా అయితే ఉంది. చాలా బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది. నువ్వు దాటగలవా. మీరు దాటగలరు అయితే నేను కూడా దాటగలను. బ్రో దాటరా దా. గాయ చూడండి భయపడుతున్నాడు వాటర్ దాటడం కూడా. ఇంకేదైనా ప్లేస్ ఉందా. ఇదే ప్లేసా. గాయ చూడండి వాటర్ అయితే ఈ విధంగా ఉంది. అక్కడ చనిపోయింది ఏంటండి కుక్క. గాయ చూడండి మీరు జూమ్ చేస్తాను కుక్క కూడా చనిపోయింది చూడండి. అహో దీనివల్ల బ్యాస్ మీద వస్తుందా. ఓకే ఓకే అర్థమైంది. చూడండి మా మురళిపోయాడు వెళ్ళిపోయాడు వాటర్ని దాటుకుంటూ వెళ్ళిపోయాడు. అక్కడైతే ఉన్నాడు. సో ఇప్పుడు ఎవరు దాడతారు. మా సతీష్ బ్రో దాడతాడు ఇప్పుడు. సతీష్ బ్రోతో వెళ్ళిపోతున్నాడు చూడండి ఎంత ధైర్యంగా వెళ్తున్నాడు. తర్వాత ఏమో కింద ఎవరో బుడ్డోడు పేరు నాకు తెలీదు సరిగా. చూడండి వీళ్ళైతే ఈ విధంగా దాటుతున్నారు. సో ఇప్పుడైతే నేను దాటాలి ట్రై చేద్దాం. అసలు దాటగలను ఏంటో మరి. బ్రో ఇప్పుడు ఎలాగెళ్ళాలి చెప్పు. ఎలాగా ఏంటి ఆ లోన్ నుంచి వెళ్ళాలా. ఇప్పుడు అదే ప్లేస్ ఇంకేం లేదా ప్లేసు. బ్రో అలాగే వెళ్తుంది కదా బ్రో. జోలు తీసేయడమా. సరే గాజు ఇప్పుడైతే జోలు తీస్తున్నాను. జోలు తీసి అయితే వాటర్ నుంచి వెళ్ళాలి. అంటే వస్తావా. చూడండి గాజు మా వాడైతే రాడంట మున్నా బ్రో. గాజు ఇప్పుడైతే బాగా జారిపోయాను. మొత్తం కింద అంటే నాస్తుంది. అయ్యి బాబోయ్ ఇది బాగా పెద్ద సాహసం చేస్తున్నాను ఇప్పుడు లైఫ్ లో ఫస్ట్ టైం.
మా మున్న బ్రో అయితే లోన్ ఉన్నాడు, రాలేదు. చూడండి guys, వాటర్ అయితే ఎలా ఉంది. ఫైనల్ దాటిన వల్ల స్కిడ్ కూడా అయిపోయాను, ముందుగా నాసు కూడా పట్టింది. సో చూడండి, ఈ విధంగా అయితే వెళ్తున్నాం. రే పడిపోతావు. చి బ్రో, ఏంటి బ్రో ఇంక దారి దొరకలేక ఏదో చూపించున్నావు. ఏది ఒరిజినల్ బ్రో? రే వెళ్ళిపోకు రే బ్రో, పట్టుకో, స్కిడ్ అవద్ది. రే బ్రో పట్టుకోరా రే. చి ఇంకా ఈ జనంలో ఇలా రాకూడదురా బాబు, నేను ఫిక్స్ అయిపోయాను. ఏంటి బ్రో ట్విస్ట్ మామూలుగా ఇవ్వాలి నాకు. అమ్మ పడిపోతున్నాను రా బాబు. చూడండి, ఈ విధంగా అయితే వెళ్తున్నాను. చాలా గలీజ్గా ఉంది, చూసారా వాటర్ ఎంత గలీజ్గా ఉందో. పద బ్రో పద. పడిపోతావు. గాసి ఈ లాంగ్ అయితే వెళ్తాను. చూడండి, ఈ విధంగా ఉంది, గృహలా ఉంది చూడారా. ఆ పైకి అయితే వెళ్ళాలి మేము. చూడండి వాటర్ ఈ విధంగా ఉంది. మురళి బ్రో చెప్పులు కూడా పోయినాయి. రే బ్రో రే హ్యాండ్ ఎవరా? అరే పడిపోతాండ్రా రే, రాలేండిరా రే. ఇంత ఖతర్నాక్ ఏరియాలో చూపించేవిట్రా బాబు నాకు. అరే బాబోయ్ జారిపోతుందిరా, ఫుల్గా నాసుకుందిరా. అరే పడిపోతాను. పద రే పట్టుకో. పద గెలిచి అవుతుందిరా బాబు. చేయందుకో దేయాలంటే మరి ఇక్కడ దెయ్యాల బొక్కలు. పద ఎక్కడా మరి రెడ్డావా చెప్పులు కూడా. మా ఊడు రాడంట, భయపడుతున్నాడు మా ఊడు తప్పక మొత్తం పెద్ద బొక్క అయిపోద్ది. గైస్ నా చెప్పులైతే ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇక్కడి నుంచి అయితే లాంగ్కి వెళ్తాను, ఇంకా లాంగ్కి వెళ్ళాలంట. చూడండి గైస్ ఎలా ఉంది, నేనైతే ఇలా వచ్చినాను. సో ఇప్పుడైతే లాంగ్కి వెళ్తున్నాం. చూడండి లాంగ్ అయితే ఇలా ఉంది, చాలా డేంజర్గా ఉంది గైస్. అయ్యి బాబోయ్. అరే వస్తాను ఆగరా బాబు, మీకు అలవాటు అయిపోయింది నాకు వేరే ఫస్ట్ టైం. గైస్ ఫైనల్ ఇక్కడ వచ్చేసాం. ఈ లాంగ్కి సిద్ధేశ్వర వాళ్ళు అయితే పైన ఉన్నారు. రే ఎలా రావాలి? వస్తున్నాను. ఓ అయ్య బాబోయ్. గాయస్ నేనైతే ఇలా వచ్చిన చూడండి. సో ఇలాగైతే ఉంది. లాంగ్ వచ్చినాక మొత్తం చుట్టూరు పొలాలే. సతీష్ బ్రో అయితే ఫ్రంట్ ఉన్నారు. చూడండి గాయస్, మొత్తం తాటికాయల చెట్లు ఉన్నాయి ఇక్కడ కూడా. సతీష్ బ్రో వాళ్ళు అయితే పై ఎదురున్నారు. చెట్టు అయితే ఆ బొడ్డోడు ఎక్కుతున్నాడు. తాటికాయలు కూడా ఇంక వీళ్ళకి ఇదే ప్లేస్ దొరికింది. ఆయాసం బాగా వస్తుంది. రే మా ఊడు ఉండిపోయాడు, ఇప్పుడు ఏమైంది వాడికి? వెళ్ళిపోతాడులే పర్లేదు. ఎలా వస్తాడు వాళ్ళకి రాదు కదా మరి. అది ఇదే వెళ్ళిపోతుంది కదా బ్రో. గాయస్ చూడండి, మొత్తం చుట్టూరు మొత్తం కొబ్బరి చెట్లు తాటి చెట్లు ఉన్నాయి. సో సతీష్ బ్రో చూడండి ఫ్రంట్ ఉన్నాడు. ఏది గాయస్ ముందుగా అయితే అదే అంట. చూడండి ఇప్పుడు మా బొడ్డోడు ఎత్తుకు వస్తున్నాడు. ఇప్పుడు ఎవరు ఎక్కుతున్నారు? మురళి బ్రో. మురళి బ్రో అయితే ఎక్కుతున్నాడు చెట్టు. చూడండి ఇక్కడ గేదెలు కూడా ఉంది, పక్కన గేదెల పాక కూడా ఉంది, గడ్డి. మైరా బొడ్డోడు ఎక్కలేదేరా?
మేమే తిన్నాం. ఎవరు? ఆహా, మీరేనా? ఖతర్నాక్ ఆ? ఖతర్నాక్. ఖతర్నాకా? ఏంది ఖతర్నాకు? నాకు అయిపోయింది ఇప్పుడు ఖతర్నాకు. ఏంది బ్రో? వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తావు చూడు, వచ్చేటప్పుడు బాగా నచ్చావు వెళ్ళేటప్పుడు. ఆలోచించాలి. నేనైతే ఇలా వెళ్ళిపోతాను బాబు పక్క నుంచి. ఇలాగ వెళ్తాకే ఉండదు. ఆ? ఓబా దిగిపోతాం కిందకి. ఇంకా రాక పైకి ఈతొస్తే ఎక్కడ ఓపు చూపించు. అదే బాడవా ఏ సాల్ అనేది మురళి బ్రో చూడండి ఎలా ఇస్తున్నాడు చార్గా చెట్టు. అదే ఆ వీడియో తెస్తే ఇక్కడ కూడా దిగిపోతాను నేను. ఎక్కు ఎక్కు ఎక్కు, అది జాగ్రత్త పడిపోతావు. ఎక్కు 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 జారిపోతుంది. బాగా అలవాటు అయిపోయింది. ఓరు బాబు రే లాగెత్తున్నావు ఏంటి రా, పడిపోతావు జాగ్రత్త. ఇంకో చెట్టు చూడు అని నువ్వు కాదు. గాయ చూడండి మురళి బ్రో చూడండి ఏ విధంగా ఎక్కుతున్నాడు. మనం ఒక చెట్టు చూద్దాం. కోతి పిల్లలా ఎక్కుతున్నాడు చూడండి, పడిపోతాడేమో. జారిపోతుంది ఇది. మరి ఎక్కువ నీకు అలవాడే కదా. అని ఇదే చెట్టు. ఎక్కడ ఇదో చెట్ట? ఇక చూడండి ఇదో చెట్టు అంట. నువ్వా మీ అన్నయ్య నువ్వేనా? మీ బ్రోవా? ఎంతమంది మీరు? ముగ్గురు మనగాళ్ళు. వా దిగమ్మా నేను ఎక్కుతాను. గ్యాస్ చూడండి ఎక్కి ఎక్కి దిగిపోతున్నాడు. జారిపోతున్నాను ఆడే దిగిపోతున్నాడు. ఎక్కువ ఎవరు ఎక్కుతారు ఇప్పుడు? నువ్వు ఎక్కాల. నాకు రాదురా బాబు, నాకు ఎక్కడ వచ్చి ఇప్పుడు ఎక్కుతాను. భలే కామెడీ చేస్తున్నావు. జారిపోతుందా? అక్కడికి వెళ్ళినప్పుడు జారిపోతుంది. కొట్టలేదు మరి మొన్న ఆడాలి ఇక్కడ. బ్రో ఏంటి బ్రో అది? పిడకలు బ్రో. గ్యాస్ చూడండి పిడకలంటే ఈ విధంగా కొట్టారు చెట్టుకి. ముందుకెళ్ళి గ్యాస్ చూడండి బండి నుంచి ఎవరు వస్తున్నాడు అరుచుకుంటూ. ఎవరో తెలియదు మాకు, భయంగా ఉంది. ఎవరు బ్రో? అయ్య బాబోయ్. ముందుకెళ్ళి ముందుకెళ్ళి గ్యాస్ చూడండి ముందుకెళ్ళి కోతున్నాం తిడుతున్నాడు ఆయన. ఎవరు లేరు అక్కడ. గాయస్ ఇప్పుడైతే ఫ్రంట్ కి వెళ్తున్నాం. అరే అదేనా ఊబా? అదేనా? గాయస్ చూడండి అది ఊబంట. మీ ఫ్రంట్ కి వెళ్ళి చూపిస్తాను. అరే బ్రో దా, నీకు భయం ఏంట్రా బాబు? బొక్కలే. గాయ చూడండి ఊబంట, జూమ్ చేసి వెళ్తాను. అదిగోండి ఊబంటది. ఆ పక్కన అయితే పొలాల్లో రోడ్డు కూడా ఉంది, పక్కన కూడా తాటి చెట్లు కూడా ఉన్నాయి. సతీష్ బ్రో వాళ్ళు అయితే ఫ్రంట్ ఉన్నారు చూడండి, అలా ఫ్రంట్కి వెళ్తున్నారు. అసలు ఏం చెట్టు ఎక్కాలని ఆలోచించుకుంటూ వెళ్తున్నారు. ఇంకా ఇంకా ఫ్రంట్కి వెళ్ళాలా? తీస్తా, నీ వీడియో కూడా తీస్తాను కావాలంటే. వేస్తాయా? ఎంత పెట్టి శవాలు డ్యాన్సులు నేను ఎత్తుకెళ్ళిపోతాయా? మీకు అలవాటు అయిపోయిందిరా బాబు. గాయ చూడండి మందు తాగుతూ శవాలతో డ్యాన్స్ చేస్తారంట. ఎక్కడ ఈ ప్లేస్ లో? గ్యాస్ ఈ ప్లేస్ లో మందు తాగుతారంట. ఇది బాగా కామెడీ ఎక్కువైపోయింది గ్యాస్. గాయ చూడండి మామిడికాయలు చూడండి చాలా పెద్దగా ఉన్నాయి. ఎక్కడ? అరే చాలా ఉన్నారా మామిడికాయలు, కోద్దామా? వద్దురా బాబు. ఈ విధంగా వచ్చాం ఈ రూట్ లో నుంచి. మా మురళీ బ్రో ఎక్కుతున్నాడు చూడండి, వెనకాల చూడండి గొడవ చూసాక నెట్ పెట్టుకున్నాడు బ్యాక్ సైడ్. ఎక్కు ఎక్కు ఎక్కు. కాలు కూడా ముడేసాడా బ్రో? వా బా వా బాగా కొత్తున్నారు గడ్డి. పర్లేదు ఎక్కరా బాబు.
కొద్దిగా అయితే మురళి బ్రో పడిపోదును. చూడండి ఈ విధంగా ఇక్కడ పైన వా 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 ఏమి ఎక్కేవరా బాబు. జాగ్రత్త రే, జాగ్రత్త కోయి. గాయ చూడండి పైన మురళి బ్రో అంటే ఫైనల్ గా ఎక్కాడు పైకి. చూద్దాం ఎందుకు వస్తాడో ఏంటో. ఎండ కూడా చాలా గట్టిగా ఉంది ఈ రోజు అయితే. కామెంట్ చేయండి మీ సిటీలో మీ పల్లెటూరులో ఎలా ఉందో క్లైమేట్. గాయ చూడండి ఒక్కొక్కటి పడుతున్నాయి. బషర్గా నేను తీసుకెళ్ళడం అంటే కుదరదు బ్రో. గాయ చూడండి మళ్ళీ ఇంకోటి పడింది. మళ్ళీ ఏమైనా చూపులు ఉన్నాయా? ఉంది. గాయ జూమ్ చేస్తాను చూడండి. చాలా పెద్ద ముంజిగా గుర్తు కింద పడింది. చూడండి కనపడుతున్నా మీకు ఎదురా. నువ్వు కూడా ఎత్తవేటి అందులో. గాయస్ చిన్నపిల్ల ఎవరన్నా పెద్దలు ఎవరన్నా ఈ పిచ్చి పిల్ల మాత్రం చేయకండి. సిట్టింగ్ అంట ముందంట ఈ ఏజ్ లో కూడా. ఈ ఏజ్ లో ఉన్న వాళ్ళు ఎవరు తాకండి. మా దారి గాయస్ పైన చూడండి మా మురళి బ్రో అయితే ఇంకా రాలేదు. మొత్తం కోడేలో ఉన్నాడు. గుత్తులు వస్తున్నాడు పైనుంచి. ఏంటో మరి ఎక్కడున్నాడు. గాయ చూడండి చాలా పైన ఉన్నాడు. మీకు కనపడుతున్నాడో తెలియట్లేదు. నాకు కూడా కనపడలేదు, అంత పైకి వెళ్ళిపోయాడు. గాయ చూడండి గుర్తు ఎత్తుకు వస్తున్నాడు. కింద ఎత్తి పడిపోయింది. బ్రో ఇంక దిగిపో బ్రో చాలే. ఎక్కడున్నారో నువ్వు. పైనుంచి హాయ్ చెప్పు. లే మురళి పైనుంచి హాయ్ చెప్పు. అది కనపట్లేదు. అంటే కింద పడిపోతాడేమో ఇంక దెబ్బకి. ఎక్కడి నుంచి కనపడుతుంది. కిందకి వెళ్ళాలి ఇప్పుడు. గాయ చూడండి మురళి బ్రో పైన ఉన్నాడు. జూమ్ చేస్తాను చూడండి. వా ఏం కూర్చున్నావురా బాబు. జాగ్రత్త రే పడిపోతావు. ఊగుతున్నావు దాని మీద నుంచి. అయిపోయినాయా. కింద ఉన్నా చూడు. ఎందుకు రాదులే. ఇంకా నా మీద ఇంకా సోపు వేస్తున్నాడు. ఉన్నానికి బాగా గట్టిగా వేస్తున్నాడు సోపు. బ్రో చూడు కింద ఉంది. కింద అరే తీస్తున్నావా. గాయ చూడండి బొడ్డోడు అయితే కిందకి వెళ్తున్నాడు. ముందుగా వెళ్ళి పై తీసుకురావడానికి. అయితే తెచ్చారే ఆ గుర్తుడు ఇచ్చారా. కిందగా ఉన్నావు తెచ్చే. నేను అప్పుడు కోయికో మరలే మా బొడ్డోడు ఉన్నాడు కింద. దెబ్బ పడిపోయిందాక ఇంక ఏడుతాడు. ఇంక మామూలుగా ఉండదు. గాయస్ వా ఏ విధంగా ఉన్నాయరా బాబు. గాయ చూడండి ముందుగా అంటే ఎలా చూడండి. పెద్ద పెద్ద ముంజికాయలు బాగున్నాయి. బాబా 10 కేజీ పైన ఉంటుందరే. గ్యాస్ చూడండి ముంజికాయలు గుర్తయితే ఈ విధంగా ఉంది. పడిపోయింది. వా గ్యాస్ చూడండి ముంజికాయలు అయితే ఈ విధంగా ఉంది. అవునా ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం. చేద్దాం. గ్యాస్ చూడండి మా బొడ్డోడు మళ్ళీ వెళ్ళాడు ముంజికాయలు గుర్తు తేవడానికి. వా బాహుబలి అయిపోయారు నువ్వు. ముంజికాయలు గుర్తుని తీసుకొస్తున్నాడు మా బొడ్డోడు. ఎన్ని ఉన్నాయి మొత్తం 3 గుర్తులు గాయస్. హీరో ఏం చేస్తున్నాడు పైన. హీరోయిన్ గురించి వెయిట్ చేస్తున్నాడు పైన. అరే కొయ్యకో అరే ఆడున్నాడు రా బుడ్డాడు అన్నాడు. కొయ్యకో పడిపోతాడు. ఒరే కొయ్యకో. అరే కొయ్యకో. గాయస్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు మురళి బ్రో. అయితే కోయడానికి ట్రై చేస్తున్నాడు. వద్దంటున్నాం ఎందుకంటే మా బొడ్డోడు కింద ఉన్నాడు. పడిందంటే అయిపోయినట్టే మాకు. అరుపులు
దా వచ్చే ఫాస్ట్ గా వచ్చే రే సరికరా రే. ఇది పని అవుదరా రాదు పైకి చెట్లడ్డు. దా జాగ్రత్త. అరే చాలా చిన్న ఉన్నట్టున్నారు అది. సర్లే కింద కింద పడిపోయింది అక్కడ పడిపోయింది కింద. రే రే మళ్ళీ పోయింది కిందకి. చూడు గాయస్ మా బొడ్డోడు మళ్ళీ ఇంకొక గెల తెచ్చాడు. వా పెద్ద గెలే. పెద్ద గెల ఇంటి కట్టుకెళ్తాం. ఇంట్లో పెద్దలు ఉన్నారు, పెద్దలు తింటాం. తీసుకెళ్ళి అయితే తీసుకెళ్ళు. చూడండి ముందుగా ఎక్కువ వస్తున్నాడు మా హరీష్ బ్రో. అలా పోయాలి అదే అలాగ వస్తాడా. అర్జగనే చెట్టుకి పెట్టాలా? చెట్టు పెట్టడం అంటే నాకు అర్థం లేదు. చెట్టు కట్టాలి బ్రో. ముందా మళ్ళీ తర్వాత నష్టం అవుతాయా అంతే కడతారు. అలా ఎప్పుడు కోసం పెట్టాలా? గాయస్ ఈ ముందుగా అయితే తాటి చెట్టు కింద పెట్టాలంట. ఇలా పెట్టకపోతే అంటే మళ్ళీ కాయమంట, ఇలా ఆనవాయి అంట. సో ఇప్పుడు పెడితే మళ్ళీ ఇంకో సంవత్సరం అయితే కాస్తాయంట మళ్ళీ మంచిగా. సో ఇప్పుడైతే పెడదాం బ్రో. పెట్టే దిగాల. సో మళ్ళీ బ్రో దిగాక అయితే తాటి చెట్టు కింద పెడతాడంట. మొత్తానికి అయితే మురళీ బ్రో చెట్టు కింద దిగిపోతున్నాడు. చూడండి దిగుతున్నాడు. సతీష్ బ్రో ఉన్నాడు ఫ్రంట్. ఈ బొడ్డోడు కూడా ఉన్నాడు. గమ్మున దిగ బ్రో. సో ఫైనల్లీ దిగిపోయాడు మురళీ బ్రో. అది సో గైస్ చూడండి మొత్తానికి గెల్లెన్ని ఉన్నాయి? 1 2 3 4 5 మొత్తానికి 5 గెలలు ఉన్నాయి గైస్. చూడండి ఈ విధంగా ఉన్నాయి గెలలు. పెద్ద పెద్ద గెలలు ఉన్నాయి గైస్ చూడండి. మొత్తానికి మురళీ బ్రో చూడండి కూర్చున్నాడు. మొత్తం కోసి అలిసిపోయాడు. చెమట్లు మొత్తం షర్ట్ అంతా మట్టి అయిపోయింది చూడండి. గైస్ చూడండి మా బొడ్డోడు అయితే తాటి చెట్టు పెడుతున్నాడు కింద. పెట్టాడు. పెట్టిన తర్వాత ఇప్పుడు తినాలంట మనం. సతీష్ బ్రో అయితే కోడే మొదలెట్టాడు ముందుగా. చూడండి ఈ విధంగా పోతున్నాడు. చూడండి మా బొడ్డోడు ఏ విధంగా తింటున్నాడు ముందుగాని. ఓహో అలా తిన్నా అట్లా తినాలా? తిను బ్రో నువ్వు తిను. ఇంకో వస్తాడు తిను. గాయస్ చాలా బాగుంది ముందుగా అయితే. చాలా సంవత్సరాలు తిని నేను. మీరు కూడా సమ్మర్ లో ఇటువంటి ప్రయత్నం చేయండి తినడానికి. ఇలాగా తోటలో వచ్చి ఇలాగ ముందుకెళ్ళి కోసుకుని తినేలాగా ప్రయత్నించండి. చాలా బాగుంది. తాకండి వాటర్ వస్తుంది వాటర్. గాయస్ ఫైనల్ మీ అందరూ అయితే ముందుగా తినేసాం. చూడండి ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాం. అదే నా బండి దగ్గరికి వెళ్తున్నాం. చూడండి బొడ్డోడు చూడండి బాహుబలిలా పెట్టుకున్నాడు ముందుగా గెలని. గాయస్ మేమైతే ఫ్రంట్ కి వెళ్తున్నాం. వెళ్తాం ఇప్పుడు. తులాబాయా? వాట్ తులాబాయ్? వాటర్ ఫాల్స్. గాయస్ ఇప్పుడైతే ఈ రోడ్ లో వెళ్తాం. చూడండి గాయస్ బొడ్డోడు అయితే గెలని పట్టుకోలేకపోతున్నాడు. ఎందుకంటే చాలా బరువు ఉంటాయి కదా. నేనే పట్టుకోలేకపోయాను గెలని. చూడండి గాయస్ ఎలా పెట్టుకున్నాడు పైన తలపైన పెట్టుకున్నాడు గెలని. గాయస్ ఇప్పుడైతే మేము వచ్చే దారిలో మళ్ళీ వచ్చాం. సో ఇప్పుడు ఏమవుతుందో ఎలా పక్క ఎలా వెళ్తామో కూడా తెలియట్లేదు. ఇప్పుడు నాకైతే భయం వేస్తుంది. ఈ బ్రోకి అయితే అలవాటు అయిపోయింది. వచ్చేసాం గాయస్. ఇలాగే వచ్చినాం కదా ఇప్పుడు ఇలాగే వెళ్తున్నాం. బ్రో బ్రో ఆగండి బ్రో భయం వేస్తుంది. మళ్ళీ అలాగే వెళ్ళాలంటావు. నాకైతే స్కిడ్ అయిపోతుంది. నాకు వాసిపోయింది ఇప్పుడు దాకా.
గాయస్ చూడండి, మళ్ళీ ఇలాగే వచ్చినాం. ఇప్పుడైతే భయం వేస్తుంది గాయస్, మళ్ళీ అలాగ ఎలా అంటే పడిపోతామేమో అని. ఇందాక కూడా మొత్తం స్కిడ్ అయిపోయింది. మొత్తం ఇదంతా గృహలా ఉంది, చెట్లు మొత్తం చుట్టూరు చెట్లే, చెట్ల మధ్య నుంచి వెళ్తున్నాం. దారి అయితే ఇలాగే ఉంది. తాగుతాడు ఫుల్గా. అయ్యో 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 బాబోయ్, మళ్ళీ మళ్ళీ మరో ఘట్టానికి వెళ్తున్నాం. చూడండి కింద బ్రోస్ అందరూ చూడండి ఎలా వెళ్తున్నారో కిందకి. మున్నా బ్రో అయితే వచ్చేసాడు, ఎదురున్నాడు మున్నా బ్రో. రే వెళ్ళు, ఏ పడిపోతావు రే, పడిపోతావు, జాగ్రత్త. బ్రో నా చెప్పులు పట్టుకో. వస్తున్నా అందుకో గాయస్. మళ్ళీ వాటర్ తట్టాలంటే చెప్పులు తీయాలి. సో చెప్పులు తీస్తాను, మురళి బ్రోకి ఇచ్చాను. మురళి బ్రో వచ్చి వెళ్తున్నాడు. బ్రో పట్టుకో బ్రో. అయ్యా బాబోయ్, వెళ్ళు. మళ్ళీ చెప్పు పడిపోయింది వేరే బ్రోది. అరే పర్లే పోతే పోనీ, ఏం చేస్తా. గాయస్ మొన్న బ్రో వచ్చాడు, అందరికీ హెల్ప్ చేస్తున్నాడు. గాయస్ చూడండి, పెద్ద మూట ఏదో ఉంది, కుళ్ళుపని మూట ఏదో ఉంది. వాసన మాత్రం చాలా గట్టిగా వస్తుంది. బ్రో వెళ్ళిపోతా నేను. బాబాయ్ ఫోన్ అలాగే హలో గాయస్ మురళి బ్రో చెప్పేది వెళ్ళిపోయింది. చూడండి, జూమ్ చేస్తాను, చూడండి ఎంత దూరం వెళ్ళిపోయిందో. ఎలాగెళ్ళాడికి ఏది ఏమో రే, చూడు అక్కడ ఉందిరా, నాకు ఇక్కడ ఉందని తెచ్చు. రే పడిపోదు. వదిలే ఇంకెందుకు బ్రో, ఏంది బ్రో హెల్ప్ చేయకుండా వెళ్ళిపోతున్నావు. రేపు చెయ్యట్టుగా ఇక నీళ్ళు మంచిగా కాదు. మేము తినడానికి తీసుకెళ్తున్నాం చూడండి.
ఎవరు దొరుకుతున్నా గాయస్ ఫైనల్లీ వచ్చాం ఒడ్డుకి. మురళి బ్రో అయితే వస్తున్నాడు. నా బ్రో చెప్పులైతే ఇక్కడ వేస్తాను. కొండచాలు ఉంటాయా? జాగ్రత్తగా వెళ్ళాలి అయితే. గాయస్ పైకి వచ్చేసాం. ఇప్పుడైతే నా బండి దగ్గరికి వెళ్తున్నాం. ఓ మా బాబోయ్, మొత్తం మీద పెద్ద ట్విస్ట్ ఇచ్చారు గాయస్. స్కిడ్ అయిపోతున్నా మరి వాటర్కి వెళ్ళా కదా. గాయస్ మా బొడ్డోడు చూడండి, తాటికాంకి నెల తీసుకెళ్తున్నాడు. బాగా మోయిలైపోతున్నాడు. ఇప్పుడు దాకా మేము మోసం, ఇప్పుడు వాడు తీసుకుంటున్నాడు. మురళి బ్రో వస్తున్నాడు. గాయస్ ఇప్పుడైతే పైకి వెళ్తున్నాం. కలిసిపోయాం గాయస్. మురళి బ్రో మున్నా బ్రో అయితే చాలా అలసిపోయాడు, కానీ రాలేదు. కానీ అలసిపోయాడేమో మాకు హెల్ప్ చేస్తూ చేస్తూ. ఎవరు తిప్పారు గాయస్ వచ్చేసాము మా బైక్ దగ్గరికి. మా బుడ్డోడు కూర్చున్నాడు ఇక్కడ. సతీష్ బ్రో బైక్ చేస్తున్నాడు. బ్రో బ్రో తీ బ్రో బైకు రావా కడుక్కో బ్రో. गाड़ी छाबे कागज जाते हैं ఇక్కడ आओ అదిగో తాళమే బ్రోకి. సతీష్ బ్రో తీస్తున్నాడు నా బైక్. బయటికి మాత్రమే, ఎక్కడి నుంచి అయితే నేను ఇంటికి వెళ్ళిపోతాను. గాయస్ చూడండి, లోన్ అయితే ఈ విధంగా ఉంది. మొత్తం అడవిలా ఉంది గాయస్ చూడండి. ఇక్కడైతే మా ఊళ్ళో ఇద్దరు కూర్చున్నారు, అలసిపోయారు, తుప్పల నుంచి వచ్చారు, కానీ మాకు చాలా హెల్ప్ చేశారు గాయస్. చూడండి ఆ పక్కన ఉన్నాయి తాటి చెట్లు. జూమ్ చేస్తాను చూడండి, చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. బ్రో అలసిపోయారా? థ్యాంక్స్ బ్రో నాకు హెల్ప్ చేసినందుకు. గాయస్ సతీష్ బ్రో మురళి బ్రో వచ్చారు. వీళ్ళైతే ఇంటికి వెళ్ళిపోతారు. మురళి బ్రో చెప్పు అయితే కాళ్ళలో కొట్టుకుపోయింది. సో దాన్ని తేవడానికి అయితే వెళ్ళారు, కానీ దొరకలేదు. సో వీళ్ళు నలుగురు అయితే ఇంటికి వెళ్ళిపోతారు. బ్రో ఎక్కువ భలే ఎక్కుతున్నావురా నువ్వు. అందరికి బాగా సపోర్ట్ చేసిన థ్యాంక్ యూ బ్రో. ఇంకేంటి విషయాలు సతీష్ బ్రో? ఇంకేంటి మళ్ళీ ఆదివారం అంటావా? గాయస్ పనులు అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం. సతీష్ బ్రోకి అయితే బాయ్ చెప్తాం అందరికి. బాయ్ బ్రో, మళ్ళీ ఇంకోసారి కలుద్దాం. ఓకేనా? ఓకే అందరు బాయ్ చెప్పండి. సతీష్ బ్రో అయితే వెళ్ళిపోతున్నాడు. బాయ్ బాయ్. ఇప్పుడైతే నా బండి అక్కడ ఉంది. సో మున్నా బ్రో నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. గాయస్ ఈరోజు అయితే సతీష్ బ్రో వాళ్ళతో చాలా ఎంజాయ్ చేసాం. లోన్కి వెళ్ళి ముందుకెళ్ళి తిన్నాం. సో ఈరోజు ఫస్ట్ టైం మా మున్నా బ్రో మాతో వచ్చాడు. మున్నా బ్రో మా ఈరోజు జర్నీ ఎలా నచ్చింది మాతో? సూపర్ బ్రో, ఎక్సలెంట్. ఇంకా ఇంకా ఏం చెప్పాలి బ్రో, ఇలాంటి ప్లేస్ మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఇంకోసారి నెక్స్ట్ టైం మళ్ళీ వస్తాం బ్రో. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీడియోని అందరికి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.